కార్యకర్తలారా మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదవుతుందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన ప్రతి ఊళ్ళకు చెర్లలకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మిషన్ భగీరథ కార్యక్రమం చేయడం ద్వారా మన చెర్లలకు అన్ని నీళ్ళు నింపుతూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు పోవాలి. వృద్ధుల కోసం కూడా పింఛన్లు ఇస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినటువంటి రకంగా ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పుడు మీరందరూ కేసీఆర్ గారు చేసేటువంటి పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కంకరపత్రులు కావాలన్నటువంటి అంశాలు నేను కోరుకుంటున్నా. నమస్తే సీనియర్. అరే సత్యగా మంచుకున్నావా? కొద్దిగా మా పార్టీలతో నేను మాట్లాడాలి. ఎంజాయ్ చేస్తాను సీనియర్. కొద్దిగా ఆగ్రహ సత్యగా మాట్లాడతాను. మనం మాట్లాడుతాను నీతో. ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి పథకాలు కూడా గ్రామాల ప్రాంతాలకు తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకోసం? బంగారు తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ఉన్నారు. మస్తు ఎంజాయ్ చేస్తారు సీనియర్ అధికారం పట్ల. అదే సత్తిగా నేను ముచ్చట చెప్తాను, నువ్వు వచ్చి మాత్రం నన్ను ఎందుకు ఇట్లా పరిచయం చేస్తాను? ఇప్పుడు ప్రజలారా, కార్యకర్తలారా, మీకు ఒకటి చెప్తానా, కేసీఆర్ అనేటువంటి పథకాలు చేసేటువంటి పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దయచేసి రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ కోసం మీరంతా కంకణబద్ధులు కావాలన్నటువంటి అంశాన్ని నేను కోరుకుంటాను. ఏదిరా సత్యగా? మన పాత రోజులు గుర్తుకున్నాయరా సీనియర్? ఏ పాత రోజులు రా? అవు అరే అవురా, మా వాళ్ళు వింటారా? పాత రోజులు గుర్తులేవా నీకు? సింగ్ గుర్తులేవుగా? ఏం రోజులు పాతాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకెంతో అభివృద్ధి జరిగింది. అప్పుడు రూపాయికి కిలో బియ్యం ఇచ్చిండు. అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలతోని ఆయన అంశాలను పదును పెట్టేందుకు కంకణబద్ధమైనటువంటి విషయాన్ని ముందుకు తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తా ఉన్నాడు. కార్యకర్తలారా, ఆగురా సత్తుగా, నువ్వు ఆగురా. మామూలు పర్సనల్ మీటింగ్లో ఏం చెప్తానుకుంటున్నాను? నేను మీటింగ్లో ఉన్నాను, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇంటింటికి సంక్షేమం కోసం ఏం చేసిండో జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. హైటెక్ సిటీని ఏర్పాటు చేశాడు. దేశంలో ఎవ్వరూ అభివృద్ధి అయినటువంటి రకంగా పేదవాళ్ళే ఉన్నటువంటి విషయాన్ని అప్పుడు అందరికి తెలియజేసిండు. మీరు కూడా ఉన్నారు. ఆగురా సత్తిగా, ఏం డెవలప్ అయినారో నువ్వు మస్తు మాట్లాడుతున్నారు. అరే ఆగురా, నువ్వు దండం పెడితే ఆగురా. నువ్వు మన మనలో అలాంటి చూస్తాను, మా నాయకులతో మాట్లాడుతున్నావు, నువ్వు డిస్టర్బ్ చేయదు కదా. కార్యకర్తలారా, మనం ఒక్కటి గమనించాలి. మనకి ఏం జరుగుతూ ఉందని కూడా చూడాలి. ఏం చేస్తారని కూడా మనం ఆలోచించాలి. అప్పుడే మనం నాయకులుగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాయకత్వం బలోపేతం అంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఏ పార్టీ ఏం చేస్తున్నటువంటిది గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేసిండు. ఆడబిడ్డలకు గ్యాస్ పథకం పెట్టిండు, పొదుపు సంఘాలను పెట్టిండు. ఆగురా, నువ్వు ఆగురా. మా నాయకులు అందరూ చూస్తున్నారు అక్కడ. నువ్వు ఏమిరా సత్తిగా? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి జరిగింది. ఏం అభివృద్ధి జరిగిందంటే మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 108 పథకం తెచ్చి పేద రోగులకు వైద్యాన్ని అందించేందుకు 108 తీసుకొచ్చాడు. ఇంటింటికి మరుగుదొడ్ల కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాడు. అప్పుడు ఎన్నో ప్రాజెక్టులు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు కానీ ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టులు కూడా అప్పుడు ఆయన పునాది వేసిన అంశం కార్యకర్తలకు తెలుసు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏ పార్టీని మీరు కేసీఆర్ గారు
అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతో అభివృద్ధి అయినాం. సీన్గా ఏంద్రా రే నువ్వు ఏంద్రా నువ్వు ఆ, ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ గురించి చేయబడతావురా? ఏ పార్టీ అధికారం అర్థకపోతున్నా నేను. ఇప్పుడు మాలాంటి వాళ్ళు నిజాయితీగా పని చేస్తే నువ్వు పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీకి జంప్ ఇట్లా చేస్తావురా సీనియర్? సత్తిగా నీకు ముచ్చట చెప్తలేదు. ఏంద్రా నాకు తెలిసి ముచ్చట ఏంద్రా? రాగు ఏంద్రా నువ్వు అసలు ఏంద్రా? అరే ఆగురా సత్తిగా. ఏ గొడవ మాలాంటి నిజాయితీ గల కార్యకర్తలు ఏం కావాలరా నువ్వు గిట్లా చేస్తే? సత్తిగా ఆగురా. నువ్వు బాగా గురుగాయ కోపం కూడా ఏ షెట్ ఉంటే ఆ షెట్ కిందకి పోవాలి. ఎందుకు అరనీడు ఉంటుంది. అవునా? గట్ల కాదురా. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. పోనీ ఇప్పుడు 2014 2019 ఎన్నికల్లో మళ్ళా టీఆర్ఎస్ గెలవది. గెలుతుంది. గెలవని అనుకుందాం. చెప్తాను ఇంద్రాను అనుకుందాం. 2019లో మేమే అధికారంలో కత్తాం. టీఆర్ఎస్ అధికారంలో కత్తది కాదు రాదు. అత్తది రాదు అనుకుందాం. రాదు అనుకుందాం. సత్తిగా అత్తది రాదు. ఒక్కవేళ రాదు రాకపోని అచ్చిందిక్కే పోతా. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జంపు చేయాలి. అరే ఇప్పుడు ఏం చెప్పినరా? ఎక్కడ నీరు ఉంటే ఆడిపోయి నిలుచోవాలి. నీలాంటి కార్యకర్తలు ఏమంటే చెడిపోతాను. ఇక నేను పోతాను. అరే ఈ సీనిగాడు జంపు జనాలి.